ప్రపంచంలో సొంత రాష్ట్రం మీద అలాగే రాష్ట్ర రాజధాని మీద ఇక్కడ ఉన్న ప్రజల మీద యుద్ధం ప్రకటించినటువంటి పార్టీ, యుద్ధం చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. జగన్ అరాచకాలు మళ్ళీ మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చేసేటటువంటి పనులు ఇవి. ఈ రోజున సాక్షి ఛానల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు కృష్ణరాజు గాని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొమ్మినేని నాగేశ్వరరావు ఉన్నారో వారిద్దరూ కూడా శ్రీనివాసరావు గారు అసభ్య పదజాలంతో అమరావతి మహిళల్ని వేసెలుగా పోల్చడం, ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తే తాట తీసి చేతిలో పెట్టి చెప్పు తీసుకొని కొట్టి ఈ రాష్ట్ర బహిష్కరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి వాళ్ళని కోర్టులకు తీసుకెళ్లి కోర్టులో మేపడం కాదు, స్టేషన్లో తీసుకెళ్లి స్టేషన్లో మేపడం కాదు, ప్రజా కోర్టులో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా వీళ్ళని నడి రోడ్డు మీద అమరావతిలో ఉరి తీయాల్సిన అవసరం ఉంది. రెండో వాడు ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టే విధంగా ఇతన్ని ఎవరైతే కృష్ణరాజుని కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని రాష్ట్ర రాజధాని గురించి ఉద్దేశించి ఇద్దరు పనికి మాలిన విధవలు సాక్షి ఛానల్లో కూర్చొని రాష్ట్ర రాజధాని అమరావతిని పెట్టుకుని వేషల రాజధాని అన్నారు. ఈరోజు కేవలం రాజధాని ప్రాంతం గురించి కాదు మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ప్రజల రాజధాని, 23 జిల్లాల రాజధాని, 175 నియోజకవర్గాల రాజధాని. రాష్ట్రంలో ఆడపడుచులందరినీ పట్టుకుని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసన్ ఒక పనికి మాలిన విధవను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు. కొమ్మినేని చాలా మంచివాడు, స్వాతంత్రం ఉన్నవాడు, వాడు ఏదన్నా మాట్లాడతాడు. ఆడు మాట్లాడి ఆడపడుచులు తిడితే కనీసం జగన్ ఒక్క క్షమాపణ కూడా చెప్పకుండా ఈరోజు కొమ్మినేనికి మద్దతుగా మాట్లాడాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆడపడుచుల మొత్తం చెప్పు తీసుకొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ నడిపించేది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణైన భారతిరెడ్డి గారు. ఈరోజు భారతిరెడ్డి గారు కూడా ఒక ఆడపడిచే ఇద్దరు పనికి మాలిన విధవని ఛానల్లో కూర్చోబెట్టి మిగతా ఆడపడుచులందరూ తిట్టిస్తుంటే కనీసం సిగ్గు అనేది ఉండాలమ్మా మీకు కూడా. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఆడపడుచు కూడా, భారతదేశంలో ఏ ఒక మహిళా మూర్తి కూడా మిమ్మల్ని క్షమించదు. ఇటువంటి విధవలందరినీ కూడా నాటి రోడ్డు మీద ఉరి తీయాల్సిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.